వాణిజ్య పంటలు ఇప్పుడు నల్గొండ జిల్లాకు కూడా చేరుకున్నాయి. మొన్నటి వరకు జనగామ, వరంగల్ తదితర జిల్లాల్లో ఎక్కువగా వేసినటువంటి ఈ యొక్క పొగాకు పంట నల్గొండ జిల్లాలో కూడా విస్తరించనుంది. ఇప్పుడే దాన్ని ప్రయోగాత్మకంగా ఒక ఎకరంలో సాగు చేసినటువంటి ఈ యొక్క పొగాకు పంట గురించి మనం తెలుసుకుందాం. ఆ రైతులు ఎలా చేస్తున్నారు, సాగు లాభం ఏమిటి, దాని సాధక బాధకాలు, నష్టం అంటే మొదటిసారి ప్రయోగాత్మకంగా చేసినప్పుడు కొన్ని ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొంత నష్టమే వచ్చిందని చెప్తున్నారు. కానీ ఇక ముందు కూడా దీన్ని అధిగమించి మేము వీలైనంత వరకు ఎక్కువ సాగు చేసే ప్రయత్నం చేస్తున్నామని స్థానిక రైతులు చెప్తూ ఉన్నారు. వారి మాటలనే చూద్దాం. సార్ పంట ఇది ఎన్ని రోజులకు వస్తుంది? ఈ పంట 4 నెలలు పడుతుంది సార్. 4 నెలలు వచ్చింది. 4 నెలల తర్వాత మళ్ళీ ఇది ఒక ఎండ పెట్టాలి, అది వేరేనా? తెంపాలి, ఎండబెట్టాలి. దానికి ఎన్ని రోజులు పడుతుంది? తెంపి ఎండబెట్టడానికి తెంపినాక 25 రోజులు ఎండబెట్టడానికి ఆరబెట్టినాక మళ్ళీ మండి వేయాలి. ఎంత వస్తుంది పెట్టుబడి? పెట్టుబడి వస్తుందండి బాగా. పెట్టుబడి అంటే తెంపేంత వరకు నార్మల్గానే ఉంటుంది. కటింగ్ పిల్లన కటింగ్ అయిన తర్వాత లేబర్ ఛార్జ్ పెట్టుబడి. ఎకరానికి ఎంత వస్తుంది పెట్టుబడి? మేము ఫస్ట్ టైం వేసినాం సార్. పెట్టుబడి అంటే ఫస్ట్ టైం వేసినాం. పూర్తిగా ఇంకా మనకి లేబర్ ఛార్జ్ అంతా కలుపుకొని ఇంకా మనం వేసుకోలేదు. ఇది ఫస్ట్ టైం మన దగ్గర వేసేది? ఫస్ట్ టైం వేసినాం. ఇంతకుముందు వరంగల్ ఏరియాలో వేసేవాళ్ళు. మా దగ్గర ఎంత ఖర్చు వస్తుంది కనీసం అది చెప్పండి. దీనికి ఖర్చు అనేది ఇంకా మేము లేబర్ ఛార్జ్తో కలుపుకొని చెప్పాలి కదా సార్. ఎకరానికి అయితే 4 కట్టల మంది. 4 కట్టల మందు. ఇంకా ఇప్పటికైతే అంతే ఉన్నది. ఇక దున్నడానికి అవుతుంది. ఎకరం ఒకసారి కల్టివేట్ చేయాలి, ఎద్దుతో ఖర్చులు కొట్టాలి, నీళ్ళు పెట్టాలి. ఎంత వస్తుంది ఖర్చు? అదే చెప్తున్నా కదా సార్. మాకు మొత్తం పూర్తిగా అయితే కానీ చెప్పలేదు ఎంత వస్తుందని, ఎకరానికి ఎంత వస్తుందని. సరిపోద్ది పైసలే ఉన్నాయి సార్. అది ఏమవుతుందంటే 2 వాయిస్లు వస్తాయి కదా, అవి రావు. మీరు సేవ చేస్తారు మొత్తం? జిల్లా మీకెంత వస్తుంది ఖర్చు? మీకెట్లా? రైతు గారికి ఎవరు మేకలు. మీరు మొత్తం పట్టి కౌలుకి చేస్తారా? అన్ని చేసేది మేమే. గుచ్చే కాడికి ఆకు కొట్టి గుచ్చే అన్ని మేమే. ఎకరానికి వచ్చి 10 కట్టలు 100 కట్టలు పడతాయి. వాళ్ళకి మిగిలేం లేదు. వాళ్ళ కూలి పనులు ఏదన్నా కాయ వచ్చిన ఒక 30-40 రోజులు మిగిలే వాళ్ళు కానీ ఏం మిగలవు. సాగు చేసిన మాకే ఎకరానికి 1,45,000 అవుతుంది. 1,45,000 పెట్టుబడి అయితే, వ్యవసాయం అయితే, మన పిండి కట్టలు అయితే, ఎరువులు అయితే మొత్తం 1,45,000 కూలీలు అయితే. మరి అన్ని మన ఖర్చులు పోతే ఏమన్నా మిగులుతుందా? ఒక 5,000-6,000 మిగిలేదు రైతు. అంటే 4 నెలల కాలానికి. అంటే మన 4-5 వేలు అంటే నీకు నెలకు 1000 కూడా పడదుగా? పడదు. వాటిలో మళ్ళీ రైతు డబ్బులు ఎదురు పెట్టుకోవాలి సంవత్సరం. మరి అట్లయితే మరి ఎట్లా లాభాలు లేకుంటే మీరు వేసుకుంటే, ఇట్లా లాభాలు లేకుండా వేసుకుంటే మీకు ఏం లాభం? మరి భూమి ఉన్నప్పుడు పండుగ తప్పదు కండి. తప్పదంటే ఎవరికైనా కిరాయికి ఇచ్చుకుంటే వాళ్ళు వేసుకుంటారు. ఎవరు వేసుకుంటారు? ఇప్పుడు వీళ్ళు వచ్చారు. ఇప్పుడు ఆయన ఎవరో కిరాయికి, ఆయనకి 10 ఎకరాలు ఉంది. ఇప్పుడు ఆయన భూమి, ఆయన పిల్లలు ఆయన పండించుకుంటా ఉంటారు. ఇప్పుడు వాళ్ళు జాబులకు వెళ్ళారుగా, బయటికి ప్రపంచంకి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? 20 రూపాయలు 10 రూపాయలు అని వాళ్ళు ఇదైపోతున్నారు. అట్లాగనే ఒక ఐటీ కంపెనీ ఉందనుకో, ఒకవేళ మీకు మంచి పండితే ఈ పొగాకు ఎకరానికి ఎంత వస్తుంది? మాకు తెలంగాణ మా ఏపీఎల్లో అయితే ఒక ఎకరానికి వచ్చి ఒక 70-80 వేలు మిగులుతాయి. అన్ని బొంగ 1,45,000 ప్లస్ 70 ఎక్స్ట్రా అంటే 2,20,000 అయితే వస్తాయన్నట. మా ఏపీఎల్లో అయితే ఒక 70 వేలు మిగులుతాయండి. నువ్వు చెప్పమ్మా, నీకేమైనా తెలుసా దీని గురించి? కౌలు ఎంత ఇస్తారు? వాళ్ళకేం తెలియదండి. ఎట్లా ఎంత ఇస్తారు? కౌలు 8,000 కానీ మీకేమన్నా? ఈ పొగాకు పంట పండిన తర్వాత దాదాపు 15 రోజుల పాటు ఇలా 12 వరుసలుగా పెట్టి, వరుస మీద వరుస పెట్టి అలా
ఆరబెట్టాలి? ఇలా పండు ఆకులు ఎర్ర కలర్ ఎన్ని రోజులు ఆరబెడితే ఇక పొగాకు అయిపోతుందా? పొగాకుగా మారుతుంది. అప్పుడు డైరెక్ట్ ఇక్కడికి వచ్చి ఎవరైతే అక్కడికి కంపెనీ అమ్మాలా ఈ పంట వేయించారో ఆ కంపెనీ వాళ్ళే దీన్ని కొనుగోలు చేయడం జరుగుతుంది. ఒక కింట 15 నుంచి 20 వేలు దాకా కూడా పెట్టే అవకాశం ఉందని దీన్ని ఎట్లా కొంటారు? క్వింటాల్ లెక్కన దేని లెక్క కొంటారు? వీళ్ళు కూడా చెప్తూ ఉన్నారు. ఆ విధంగా కింటాకి 15,000 పంట విధానం ఉంటుంది. 15,000 కొంటే గిట్టుబాటు అయింది రైతుకి. ఎన్ని క్వింటాల్ అయి ఉంటుంది ఇప్పుడు ఇది? ఇక మామూలుగా 4-3 గంటలు వచ్చింది. 4 పంట ఖర్చు 60,000 వస్తుంది. 40,000 దాకా వచ్చింది ఖర్చు. బాబాయ్ మరి లేబర్ ఖర్చు ఇవన్నీ ఉంటాయి కదా. మా ఏపీఎల్ అయితే అంత ఉండదు, ఇక్కడ ఎక్కువ వస్తుందా? ఇక్కడ ఎక్కువ వస్తుంది. ఎందుకని? ఇప్పుడు వాళ్ళు మాకు 11 నెలల్లో మేము పొగాకు రన్నింగ్ చేస్తాం. వీళ్ళు టైం మించి చేశారు వీళ్ళు. మరి వాళ్ళకి తెలియదు కదా. తెలియనప్పుడు వేరే వాళ్ళు వేపించారు, వేరే కంపెనీ వాళ్ళు తీసుకొని. మరి బొమ్మడేల కంపెనీ మరి ఏదో మనకు కూడా ప్లస్ కంపెనీ వాళ్ళు వేయించారు అవి.